ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో గల 9 తెగల ఆదివాసీ సమన్వయకర్త చుంచు రామకృష్ణ క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. జూన్ 3న మైబాద్ జిల్లా పాకాల కొత్తగూడెంలో ఆదివాసీ పోరు కేక బహిరంగ సభ పేరున కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా 9 తెగల ఆదివాసీ సమన్వయకర్త చుంచు రామకృష్ణ మరియు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మహిపత్ మాట్లాడుతూ ఆదివాసీల వెనుకబాటుకు అనేక కారణాలను వివరించారు. గిరిజన జాబితా నుండి లంబాడాలను తొలగించడమే ఏకైక ఎజెండాగా సుప్రీంకోర్టు వేదికగా న్యాయ పోరాటం చేస్తున్నామని, అందులో భాగంగా 9 తెగల సాంస్కృతిక పునరుద్ధరణ, సాంస్కృతిక చైతన్యాన్ని తెస్తూ లంబాడాలను గిరిజన జాబితా నుంచి తొలగించడమే ఏకైక లక్ష్యంగా తుడుందెబ్బతో పాటుగా 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ పోరాటం చేస్తున్నామని అన్నారు. 50 సంవత్సరాలుగా లంబాడాలు అశాస్త్రీయమైన పద్ధతిలో గిరిజన జాబితాలో చేరడమే ఆదివాసీల వెనుకబాటు కారణమని, ఆదివాసీల్లో ఇంకొక వర్గం గిరిజన జాబితాను వర్గీకరణ చేయాలంటూ ఒక అంశాన్ని ముందుకు తీసుకురావడం తీవ్రమైన విచారణ వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో ఆదివాసీలు అశేషంగా కలిసి వచ్చి జూన్ 3న జరిగే ఆదివాసీ కోరికేక బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. चलो जून 3 तारीख का पाकाला चलो 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 जून 3 तारीख पाकाला चलो चलो जय तुळुंदెబ్బా जय तुळुंदెబ్బా ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత ఎస్టీ జాబితా నమోడిల్ని వెంటనే ఎస్టీ జాబితా నమోడిల్ని వెంటనే రాష్ట్రంలోని 9 తెగల ఆదివాసీలకు అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కావచ్చు, వీళ్ళందరికీ మరి ఈరోజు ఇక్కడ ఖమ్మంలో జరిగినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా తుడుందెబ్బ సమావేశంలో మరి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఆధార్ సొసైటీ, ఏడబ్ల్యూసీ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు, మహిళలు అందరూ మరి ఉదయం నుంచి కూడా ఈరోజు మొత్తం కూడా చర్చించిన తర్వాత జూన్ 3 జరిగేటువంటి పాకాలకు జరిగేటువంటి మరి తుడుందెబ్బ పోరు కేకను విజయవంతం చేయాలి. దీనికోసం స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యం చేయడానికి తుడుందెబ్బ శ్రేణులతో పాటు ఉద్యోగస్తులు, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు, మహిళలు కూడా ఎక్కడికక్కడ వినూత్న తరహాలో మరి ప్రచారం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ చైర్మన్గా నేను కూడా ఈ వచ్చే ఆదివారం నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మరి విద్యార్థితోటి ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులు కావచ్చు, తుడుందెబ్బ యువ నాయకులు కావచ్చు, అందరితో కూడా మరి అనేక గ్రామాలు ప్రతిరోజు కూడా నిరంతరం కూడా ఈ మీటింగ్ రోజు వరకు కూడా చేయడానికి నేను కూడా ఒక కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మరి వారు ఒక ప్రాంతంలో, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక ప్రాంతం, ఇలాగా ఎక్కడెక్కడ ఎంచుకున్నారు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం పాకాల కొత్తగూడకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మరి ఆదివాసీలే కాదు, మరి ఆదిలాబాద్ ఉన్నటువంటి గోండు సోదరులు, కొలాములు, పర్దాలు, తోటిలు, అదేవిధంగా నాయక్పోళ్ళు, అదేవిధంగా మరి మహబూబ్నగర్ ఉన్నటువంటి చెంచులు కూడా చాలా పెద్ద ఎత్తున హాజరుగారు. ఇప్పటికే వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎందుకంటే తుడుందెబ్బ ఏకీకరణ ఆల్మోస్ట్ ఇప్పుడు పూర్తి అయిపోయింది. ఇక్కడ ఏంటంటే తుడుందెబ్బ ఒకటి తొలగించడం, చట్టబద్ధ తొలగించినటువంటి తుడుందెబ్బ ఒకటి, అలయబల చేసుకుని వర్గీకరణ చేసుకునేటువంటి తుడుందెబ్బ ఒకటి. ఇక్కడ క్లియర్ కట్ సమాజానికి ఒక మెసేజ్. ఈరోజు వరంగల్ జరిగేటువంటి సమావేశమేమో వర్గీకరణగా అని మొత్తం ప్రజలందరూ భావిస్తున్నారు. ఖమ్మంలో జరిగినటువంటి సమావేశాన్ని పూర్తిగా యావత్ సమాజం మొత్తం కూడా ఇవాళ చుంచు రామకృష్ణ కావచ్చు, మైపత్ అరుణ్ కుమారు ఈ యొక్క జాతిని రెండెట్లు ఎట్లయితే బండిని మోస్తాయో, మీరందరూ ఎట్లయితే మరి మీరు చేతిలో కొడాలు పట్టుకుంటారో, మరి కూర్చుతారో, ఏం చేస్తారో, ఈ బండు నడవాలి. బండి నడవాలంటే 2 ఎట్లు 2 గిరకలు ఉంటాయి. అట్లనే మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ సీనియర్లు ఉన్నారు, మరి సలహాదారులు ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు,
మీరందరూ కలిసి ఖచ్చితంగా మనం చేసుకుంటే ఖచ్చితంగా జూన్ 3న పాకాల కొత్తగూడలో జరిగేటువంటి ఈ యొక్క పోరుకేక తుడిందెబ్బ పోరుకేక రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఒక చట్టబద్ధ లంబాడి తొలగించే కాదు, పోడు భూముల హక్కులు ఏజెన్సీలో 100% ఉద్యోగాలు రావడానికి, అదేవిధంగా ఈ యొక్క సంస్కృతి ఈ యొక్క తెగల సంస్కృతి పునరుద్ధరణ కావాల్సిన నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడానికి, ఇంకా రాజ్యాంగం కల్పించినటువంటి అనేక హక్కులు కల్పించడానికి కోసం పోరాటటువంటి తుడుందెబ్బగా రూపాంతరం చెందడానికి తొలి విత్తనం ఇప్పుడు పాకాల్లో మరి పడబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎన్ని విభేదాలు మరి ఈరోజు కుట్రదారులు మరి అనేక రకాలుగా మాకు పిలుపు లేదు, మాకు సంబంధం లేదు అన్న వాళ్ళని ఎక్కడికక్కడ ఖండించి నిర్ముఖపడంగా మీకు చేతగానప్పుడు మూసుకొని ఇంట్లో పండుకోండి, చేతనవాడు పోతుండే వాడు వెనక మేము పోతున్నాం అని చెప్పి అందరూ తరలి రావాలని చెప్పి కోరుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై తుడుందెబ్బ. జాతిని కాపాడాలంటే మనం అందరం కూడా ఒకే జెండాతో ముందుకు పోవాలని కోరుకుంటూ జై ఆదివాసీ, జై ఆదివాసీ. మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడెం మండల కేంద్రంలో జూన్ 3న ఆదివాసీ పోరుకేక పేరిట పెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని 9 తెగల సమన్వయకర్త కార్యాలయంలో ఇవాళ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడి నుంచి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చేది ఒకటే, 1976 నుంచి వెళ్ళి ఇవాళ 2026 వరకు 50 ఏళ్ళుగా అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలో కొనసాగుతూ ఇవాళ ఆదివాసీల రిజర్వేషన్లను పూర్తిగా దోచుకుతున్న పరిస్థితి ఉన్నది. ఒక బలమైన ఉద్యమం ఇవాళ 2015లో సరూర్ నగర్ ఉద్యమం కానీ, ఇవాళ భద్రాచలంలో ఆదివాసీల ధర్మయుద్ధం కానీ, ఉట్నూరులో ధర్మయుద్ధం కానీ, ఎన్ని రకాల సభలు సమావేశాలు బహిరంగ సభలు అనేక రకాల మిలిటెంట్ ఉద్యమాలు చేసినా కానీ ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ లంబాడీల తొలగింపు విషయంలో మాట్లాడే పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలు కూడా మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి. కాబట్టి ఇవాళ లంబాడీల తొలగింపు డిమాండ్గా ఇవాళ ఆదివాసీ పోరుకేక అంటే అంతిమ దశలో యుద్ధం చేసే పోరుకేకను ఇవాళ మేము కొత్తగూడెకు పరిచయం చేయబోతున్నాం. అది తుడుందెబ్బగా పరిచయం చేయబోతున్నాం. దాంతోపాటు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోడు భూములకు పట్టాలు ఇస్తాననే హామీని కూడా ఆదివాసీలకు ఇచ్చింది. ఇంకా కొద్ది కాలంలో రోహిణి కార్తీ రాబోతోంది. మావోలు ఇత్తనాలు చల్లుకునే సందర్భంలో అటవీ శాఖ యొక్క దాడులు కూడా మొదలు కాబోతున్నాయి. కాబట్టి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. ఇవాళ పట్టాలున్న భూముల్ని కూడా ఫారెస్ట్ అధికారులు అసలు పట్టా చెల్లదని కూడా ఇవాళ పార్లమెంటు కూడా తలదండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. ప్రతి గిరిజన కుటుంబం తెప్పుకున్న ఏదైతే పోడు భూమి ఉన్నదో దానికి గిరి వికాస్ పేరిట ప్రతి కుటుంబానికి ఇవాళ ఐటీడీఎల్ ద్వారా బోర్లు దించాలనేది కూడా ప్రధాన డిమాండ్గా ఇవాళ సభ జరగబోతోంది. దాంతోపాటు నిరుద్యోగులు కూడా ఇవాళ ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలు రాక నిరుద్యోగులు పెరిగిపోయింది. ఇవాళ విద్య అందక గంజాయి మొత్తంలో మా ప్రాంతం దూలే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఐటీడీఏల ద్వారానే ఇవాళ 22 శాఖలలో ప్రత్యేక జీవోలను అమలు చేసి ఐటీడీఏ ద్వారానే ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఉద్యోగస్తులకు కూడా ఐటీడీఏ ద్వారానే ప్రమోషన్లు ఇచ్చి బదిలీలు కూడా ఇవాళ నూతన జోనల్ సిస్టమ్ పేరిట వచ్చిన 370ని షెడ్యూల్ ప్రాంతంలో మినహాయించి ఈ 5వ షెడ్యూల్ ప్రాంతం యొక్క సారూప్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదనే దానిపైన ఇవాళ కొత్తగూడెంలో పోరుకేక జరగబోతోంది. కాబట్టి దీనిని లక్షలాదిగా వచ్చి విజయవంతం చేయాలని కూడా తుడుందెబ్బ పిలుపునిస్తుంది. నా పేరు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై తుడుందెబ్బ.